Okay, children. మన present topic figure series or series figures. Okay. So, మనం క్లాస్ స్టార్టింగ్ లో చెప్పుకున్నామమ్మా సిరీస్ ఫిగర్స్ గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. ప్రతి క్లాస్ లో కూడా నీకు ఇంట్రడక్షన్ ఇస్తూనే ఉన్నాను ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో క్వశ్చన్ ఫార్మేషన్ మనకు అర్థమైపోయింది. ఫస్ట్ లో మనం నేర్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయి టాపిక్స్, ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది ఏంటేమో మనం ఈజీగా గెస్ చేయగలిగాం. ఓకేనమ్మా, రాను క్లాస్ లో కొద్దిగా హార్డ్నెస్ పెరిగినట్లు అనిపిస్తుందా మీకు ఏమన్నా? కొంచెం పిక్చర్స్ లిటిల్ బిట్ హార్డ్ గా ఉన్నాయి. మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నవి ఎలా ఉన్నాయి, కొన్ని నెంబర్స్ ఫిక్స్డ్ గా ఉన్నాయి, కొన్ని ఆబ్జెక్టివ్ ఫిక్స్డ్ గా ఉన్నాయి. సపోజ్ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం ఒకటి ఇలా. ఓకే, ఈ టైప్ ఆఫ్ లో మనం నేర్చుకున్నాం, ఐడియా ఉందా? 4 4 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 3 3. ఈ టైప్ ఆఫ్ లో మనం నేర్చుకున్నాం. ఏంటమ్మా లైన్స్ కౌంటింగ్ ఇది. ఓకేనమ్మా, ఇది లిటిల్ బిట్ ఇలాంటి లాజిక్ లో మనం ఆలోచించడం రావాలి. మనకి కింద ఆన్సర్ రావాలంటే పైన ఉన్న లాజిక్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, పైన ఆన్సర్ రావాలంటే కింద ఉన్న లాజిక్ ని ఫైండ్ అవుట్ చేస్తూ మనం ప్రీవియస్ క్లాస్ లో ఒక ప్రాబ్లం నేర్చుకున్నాం. ఓకేనమ్మా, సో ఇంకొకటి ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ కి ఏం చేంజ్ జరుగుతుంది, సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కి ఎలాంటి చేంజెస్ జరుగుతాయని కూడా మనం నేర్చుకున్నాం. కొన్ని అలాంటప్పుడు ఏం జరిగాయి, కొన్ని ఫిక్స్డ్ గా సేమ్ ప్లేస్ లో ఫిక్స్డ్ గా ఉండిపోయాయి. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఒకటి ఫిక్స్డ్ గా ఉంది, మిగిలినవి చేంజ్ అయ్యాయి. మళ్ళీ సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్కి వెళ్ళేసరికి ఒకటి ఫిక్స్డ్ గా ఉంది, మిగిలినవి చేంజ్ అయ్యాయి. ఇలా చిన్న చిన్న డిఫికల్ట్ మెథడ్స్ వస్తూనే ఉంటాయమ్మా. సో ఒకసారి అర్థం చేసుకున్నాం అంటే ఆ టైప్ ఆఫ్ లో మనం ఈ టాపిక్ కాదు, ఈ టాపిక్ కాకుండా వేరే టాపిక్ లో వచ్చినా కానీ మనం చేయగలుగుతాం. ఆ లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, సో ఎవ్రీ ప్రాబ్లం కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఆన్సర్ వచ్చినా సరే జాగ్రత్తగా వినండి అని చెప్పి నేను ప్రతి క్లాస్ లో మీకు మెన్షన్ చేసి చెప్తూ ఉంటాను. ఓకేనమ్మా, ఆన్సర్ టాపిక్ ఈజీగానే ఉంటుంది, మనకి ఈజీగానే వస్తుంది. సో మీకు ఎవ్రీ క్లాస్ లో ఒకసారి ఇంతకుముందు ఒక మన టాపిక్ స్టార్టింగ్ నేర్చుకున్నాం. 40లో 35 మీరు ఈజీగా చేయగలుగుతారు. 35 ఈజీగా చేయగలుగుతారు. 5 ప్రాబ్లమ్స్ తోటే మీకు మార్క్స్ అనేవి డిసైడ్ చేస్తుంది. ఓకేనమ్మా, సో ఆ 5 ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయగలంటే ప్రాక్టీస్, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అందుకని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ నుంచి కలెక్ట్ చేసి ఆ పిక్చర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ నుంచి కావచ్చు, పిక్చర్స్ నుంచి కావచ్చు. ఓకేనమ్మా, సో ఎవ్రీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా, మీకు ఆన్సర్ వచ్చిందా సరే, ఈజీదైనా సరే వినటం నేర్చుకోండి. ఓకేనమ్మా, కొంతమంది ఏం చేస్తున్నారు, మాకు వచ్చు అనే నెగ్లిజెన్స్ తో క్లాస్ సరిగ్గా వినట్లేదు. తెలిసిపోతుంది మాకు ఎంతమంది వింటున్నారు, ఎలా వింటున్నారో తెలిసిపోతుంది కదా. సో జాగ్రత్తగా వినండి. ఎవ్రీ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. మన క్లాస్ లో 10 to 15 నేర్చుకుంటాం. ఓకేనా, ఎవ్రీ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా, సో ఇప్పుడు కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. బి రెడీ? ఓకేనమ్మా, ఈజీ వన్ తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. రైట్ అన్నా, ఇది చాలా ఈజీ వన్. ఓకేనా, ప్రతి ఒక్క ప్రాబ్లం లో కూడా ఇది 8 పీసెస్ గా, ఒక్కొక్క సర్కిల్ ఎన్ని పీసెస్ గా డివైడ్ అయిందో చెక్ చేసుకున్నారమ్మా? 8 పీసెస్ గా డివైడ్ అయ్యింది. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది ఈ బ్లాక్ లైన్స్ ఉన్నాయమ్మా, క్రాస్ గా అడ్డంగా లైన్స్ ఉన్నాయి కదా కొన్ని. ఓకే, సో ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉన్నాయి, సెకండ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చాయి, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసాయి. అంటే ఫోర్త్ బాక్స్ లో ఎక్కడికి రావాలి అన్నదే ఆన్సర్ మనకి ఇక్కడ. ఓకేనమ్మా, ఫోర్త్ బాక్స్ లో ఏ ప్లేస్ కి రావాలి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైన్స్ మాత్రం, ఓకేనమ్మా, లైన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ బాక్స్ అనుకుందాం కొద్దిసేపు అనుకుంటే, సెకండ్ బాక్స్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది కదా. సో అన్ని కలిపి నేను థర్డ్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. థర్డ్ బాక్స్ లో అన్ని కలిపి చెప్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉన్నాయమ్మా లైన్స్. ఫస్ట్ బాక్స్ లో అంటే ఇది కదా, సో లైన్స్ ఇక్కడ ఉన్నాయి. సెకండ్ బాక్స్ లో ఈ ప్లేస్కి వచ్చాయమ్మా, సెకండ్ బాక్స్ లో ఈ ప్లేస్కి వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ బాక్స్ లో ఈ ప్లేస్కి వచ్చాయి. ఓకే, అంటే ఒక్కొక్క ప్లేస్ లీవ్ అవుతూ వస్తుంది, ఒక్కొక్క ప్లేస్ లీవ్ చేస్తూ వస్తున్నాయి కదా. సో మరి నెక్స్ట్ ఎక్కడ రావాలి? ఓకేనమ్మా, నెక్స్ట్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఎందుకంటే ఒక్కొక్క బాక్స్ లీవ్ చేస్తూ వస్తున్నాయని చెప్పాను. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, ఈ బాక్స్ లీవ్ చేస్తూ సెకండ్ బాక్స్ లో ఇక్కడ వచ్చాయి డిజైన్. సెకండ్ బాక్స్ లో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ ఈ ప్లేస్ లీవ్ చేస్తే ఇక్కడికి వచ్చేసాయి. అంటే ఒక్కొక్క బాక్స్ లీవ్ అవుతూ వస్తున్నాయి. ఓకేనమ్మా, యాక్చువల్ గా మనకి ఆ రొటేషన్ అనేది కూడా కరెక్ట్ గా ఇవ్వలేదమ్మా అవి బాక్సులు కూడా. సో మనం గెస్ చేయగలుగుతాం నెక్స్ట్ ఎక్కడ రాగలుగుతుంది. ఒక బాక్స్ లీవ్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఓకేనమ్మా, ఆ లైన్స్ అనేవి అక్కడ రావాలి. సో అక్కడ లైన్స్ ఉన్న బాక్స్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనమ్మా, ఆడ సేమ్ ప్లేస్ లో లైన్స్ ఉన్నవి. మనకి డి కాదు, సి కాదు, లిటిల్ బిట్ ఏ అండ్ బిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఏదవుతుంది? ఏ అవుతుంది. ఓకేనమ్మా, ఏ అవుతుంది. మరి బి కూడా అలానే ఉంది కానీ ఎవరికైనా డౌట్ వచ్చిందా? సో మీకు ఇక్కడ చూడండి, ఈ దీంతో కంపేర్ చేసి చూడమ్మా. దీంతో కంపేర్ చేస్తే ఒక బాక్స్ లీవ్ చేసిన తర్వాత ఇక్కడ రావాలి. అంటే మనకు లైన్స్ ఇలా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఈ ఏరియాలో ఉండాలి. ఓకేనమ్మా, లైన్స్ ఈ ఏరియాలో ఇలా క్రాస్ గా ఉండాలి. సో అలాంటి ఏరియా ఎక్కడ ఉందంటే ఏలో ఉంది నాన్న. ఓకేనమ్మా, ఏలో ఉంది. మనకి ఇక్కడ ఏం లేదమ్మా, చిన్న లాజిక్. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉన్న లైన్స్ కాస్త సెకండ్ బాక్స్ లో ఇక్కడికి వెళ్ళాయి. అంటే ఒక బాక్స్ చిన్న ఒక పార్ట్ లీవ్ చేసి ఇక్కడికి వెళ్ళాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక పార్ట్ లీవ్ చేసి ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ కూడా ఒక పార్ట్ లీవ్ చేసి ఇక్కడికి రావాలి, ఈ ఏరియాలో రావాలి. ఓకేనమ్మా, సో ఏలో కరెక్ట్ ప్లేస్ అవుతుంది. ఎందుకంటే
మనకి ఇక్కడే అన్ని చెప్తున్నాను చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉన్నాయి లైన్స్ ఈ ఏరియాలో ఇలా క్రాస్ గా ఉన్నాయి. సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉన్నాయి. థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసాయి. మీరు క్రాస్ చూడమ్మా. ఇక్కడ కరెక్ట్ క్రాస్ గా కొద్ది లిటిల్ బిట్ క్రాస్ గా ఉంది అది. సో ఈ ఏరియాలో ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక బాక్స్ లీవ్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి ఇది. ఓకేనమ్మా? ఈ ప్రాబ్లం ఇదే మీకు ఎగ్జామ్ లో వచ్చింది అనుకోండి, ఇదే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఫేస్ చేస్తారు దాన్ని? ఇదే మీకు మనకు నెక్స్ట్ నవోదయ ఎగ్జామ్ లో వచ్చేసింది. ఏం చేస్తారు? ఓకేనా? సో మీరు క్లాస్ వినేటప్పుడు ఏం చేస్తారు? నాకు అన్ని వచ్చు, ఈజీగా ఉన్నాయి అనే టాపిక్ వస్తుంది కదా, అందరికి ఫీలింగ్ వచ్చేసిందా? మరి అలాంటప్పుడు ఎగ్జామ్ లో ఈ ప్రాబ్లమే వస్తే ఏం చేస్తారు? ఓకేనా? సరేనా? అందుకనే ఈజీ ప్రాబ్లం అయినా హార్డ్ ప్రాబ్లం అయినా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి అని మీకు మెన్షన్ చేసి చెప్పేది. ఓకేనా? సరే, ఆన్సర్ వచ్చిన వాళ్ళు మీ ఆన్సర్ అయితే సబ్మిట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? ఆన్సర్ సబ్మిట్ చేశారా? రైట్ అమ్మా. ఇక చూడండి, మనకి స్టార్స్ లాంటి పార్ట్లు ఉన్నాయి. స్టార్స్ అనుకుందాం, లేదంటే 2 ట్రయాంగిల్స్ అనుకుందాం. నేను రఫ్ గా ఇక్కడ చేత్తో డ్రా చేస్తున్నాను చూడండి. ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ దానికి రివర్స్ లో ఆపోజిట్ గా ఇంకొక ట్రయాంగిల్ వచ్చేసింది. సో ఇలా ఉందమ్మా. ఓకే, ఇలాంటి డయాగ్రామ్ అన్నిట్లో ఉంది. సో నో ప్రాబ్లం. ప్రాబ్లం ఫిగర్ లో ఉంది, ఆప్షన్స్ లో కూడా అదే ఉంది కాబట్టి డయాగ్రామ్ తో మనకి ఇక్కడ అవసరం లేదు. డయాగ్రామ్ కాకుండా ఏం కావాలి మనకి? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ బ్లాక్ షేడ్ లో ఎక్కడ ఉన్నాయి చూడండి. ఓకేనమ్మా? సో ఫస్ట్ పార్ట్ లో బ్లాక్ షేడ్లు ఎక్కడ ఉన్నాయి, సెకండ్ బాక్స్ లో ఎక్కడ ఉన్నాయి బ్లాక్ షేడ్లు, థర్డ్ బాక్స్ లో కూడా సేమ్ ప్లేస్ లో ఉన్నాయి. అదేంటి మరి? ఓకే, సరే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్లాక్ షేడ్, సెకండ్ బ్లాక్ షేడ్, ఫస్ట్ బాక్స్ లో రెండు చూడండి. అవి ఎక్కడికి వచ్చాయి? నెక్స్ట్ బాక్స్కి వచ్చేసరికి ఈ ఏరియాకి వచ్చేసాయి. మరి నెక్స్ట్ బాక్స్ లో కూడా అక్కడే ఉన్నాయి. సో నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నాను చూడమ్మా. ఫోర్త్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫోర్త్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లేదంటే ఇక్కడే చూడండమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఈ బ్లాక్ షేడ్ ఉందా, ఓన్లీ దీని వరకే చూడండి, నేను దీని వరకే చెప్తున్నాను. ఇది ఏమవుతుందంటే సెకండ్ బాక్స్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసిందమ్మా. ఇలా యాంటీ క్లాక్ లో మారుతుంది. ఎలా మారుతుందో చూడండి. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చింది, థర్డ్ బాక్స్ లో ఈ ప్లేస్ కి వచ్చింది. ఓకేనా? థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చింది అనమాట. ఇది ఇది నేను చెప్పింది. ఫస్ట్ బాక్స్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. సెకండ్ బాక్స్ లో ఈ ఏరియాకి వచ్చింది, థర్డ్ బాక్స్ లో కిందకి వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ దీని వరకే చెప్తున్నాను. ఓకేనమ్మా? అన్ని కలిపి థర్డ్ బాక్స్ లో చూడండి, ఓన్లీ దాని వరకే చెప్తున్నాను. ఫస్ట్ బాక్స్ లో ఈ ఏరియాలో ఉందమ్మా, లెఫ్ట్ కి ఉంది. ఓకేనా? ఈ సెకండ్ బాక్స్ లో ఈ కార్నర్కి వచ్చేసింది, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది. ఓకే, యాంటీ క్లాక్ లో మూవ్ అవుతూ వస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఉందా? సో ఇది చూడమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉంది, థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉంది. ఓకేనమ్మా? మీరు రెండు బ్లాక్ షేడ్లే, ఏది ఎలా అని గుర్తుపడుతున్నాం మనం? రెండు బ్లాకే కదా, ఇక్కడ రెండు అవే, ఇక్కడ రెండు అవే కదా. కానీ అవి కాదు నాన్న, సేమ్ ప్లేస్ లో లేవు. ఇది ఇటు మారింది, అది ఇటు మారింది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు బాక్సులలో ఎలాంటి చేంజెస్ జరిగిందంటే మీరు ఏమంటారు? ఏం లేదు సార్, చేంజ్ ఏం జరగలేదు అనుకుంటారు కదా. ఈ రెండు బాక్సుల వరకే చూడమ్మా, సేమ్ ఉన్నది కదా, ఇక్కడ రెండు బ్లాక్ షేడ్లే ఉన్నాయి, సేమ్ ప్లేస్ లో రెండు బ్లాక్ షేడ్లే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ కాదు నాన్న, ఇది ఇటు వచ్చేసింది. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్కి వచ్చేసరికి ఏం చేంజ్ జరిగిందంటే ఇది ఇటు మారింది, అది ఇటు మారింది. కానీ రెండు బ్లాక్ షేడ్లే కాబట్టి రెండు సేమ్ అనిపిస్తున్నాయి, రెండు ఫిగర్లు సేమ్ అనిపిస్తున్నాయి. అర్థమైందమ్మా? మళ్ళొకసారి వినండి, క్లియర్ గా చెప్తున్నాను. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కి ఏం చేంజ్ జరిగింది మనకి ఇక్కడ కావాలి. ఎందుకంటే ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ కి ఏం చేంజ్ జరిగిందంటే రెండు కలర్లు మారాయి, ప్లేస్లు మారాయి. కానీ ఇది రెండు సేమ్ ఉన్నాయి కదా అని డౌట్ వచ్చిన వాళ్ళకి, ఓకేనా, చిన్న చేంజ్ జరిగిందమ్మా. ఏం జరిగింది? ఇక్కడ ఉన్న బ్లాక్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ ఉన్న బ్లాక్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా? కాబట్టి రెండు సేమ్ ఉన్నాయి, రెండు బ్లాక్ కలర్ కాబట్టి రెండు సేమ్ ఫిగర్ లాగా అనిపిస్తున్నాయి. కానీ చేంజ్ జరిగింది. మీకు చేంజ్ కనిపించట్లేదు, కానీ చేంజ్ జరిగింది. ఎలా అనుకుంటున్నాం మనం? ఎలా అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఈ బ్లాక్ షేడ్ తీసుకొని ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చింది, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇది థర్డ్ బాక్స్ లో ఉన్న ఈ ఏరియా. నెక్స్ట్ ఇంకొక బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదమ్మా, ఇక్కడ బ్లాక్ షేడ్ ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది, సెకండ్ బాక్స్ లో కిందకి వచ్చేసింది, థర్డ్ బాక్స్ లో ఇక్కడికి వెళ్ళింది. సో సేమ్ ఉన్నాయా? సో ఇప్పుడు మీకు ఏమర్థమైందమ్మా? ఒకటేమో యాంటీ క్లాక్ లో రొటేట్ అవుతూ వస్తుంది, ఇంకొకటేమో క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఓకేనమ్మా, ఇది ఇదేంటమ్మా? యాంటీ క్లాక్ లో ఫస్ట్ ఇది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇది ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ బాక్స్ లో ఎక్కడికి రావాలి? ఇక్కడికి వెళ్ళాలి, అంటే ఇక్కడ బ్లాక్ షేడ్ రావాలి. ఓకే, మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది కాబట్టి ఇది పైకి వెళ్ళాలి, ఇది పైకి వెళ్ళాలి. సో మీరు ఏ దగ్గర చూడడం ఒకసారి ఆన్సర్ ఏలో ఉన్నట్లుగా రావాలి, ఏలో ఉన్నట్లుగా రావాలి. ఓకేనమ్మా?
నేను ఓన్లీ ఒకదాని గురించి చెప్తున్నాను. ఈ పైన ఇది ఉందమ్మా ఫస్ట్ బాక్స్ ప్రాబ్లమ్‌లో ఫస్ట్ బాక్స్ దగ్గర రండి. ఈ బ్లాక్ షేడ్ ఉందా? దీన్ని ఆన్సర్‌లో చెప్తున్నాను. ఏ దగ్గర చెప్తున్నాను చూడండమ్మా. ఫస్ట్ బాక్స్‌లో బ్లాక్ షేడ్ ఇక్కడుంది. సెకండ్ బాక్స్‌లో ఇక్కడికొచ్చేసింది. థర్డ్ బాక్స్‌లో ఇక్కడుంది. సో, ఫోర్త్ బాక్స్‌లో ఇక్కడికి వెళ్ళాలని చెప్పి దీన్ని ఇలా పెట్టుకున్నాను. యాంటీ క్లాక్‌లో పెట్టుకున్నాను. సో, ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడున్న బ్లాక్ షేడ్ కాస్త ఆన్సర్ దగ్గరికొచ్చేసరికి ఇక్కడికి మారింది. సో, నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్‌లో ఇదొకటి ఉందమ్మా. ఇది చూడండి. దీని సంగతి చూద్దాం. ఇది క్లాక్ వైస్‌లో ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడుంది. సెకండ్ బాక్స్‌లో ఇక్కడికుంది. థర్డ్ బాక్స్‌లో ఇక్కడుంది. ఫోర్త్ బాక్స్‌కొచ్చేసరికి ఇక్కడికి రావాలి. సో, ఇక్కడికే వచ్చేసింది కదా! సో, థిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. కానీ మీరు ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బాక్స్‌లో ఏముందో సెకండ్ బాక్స్‌లో కూడా సేమ్ ఉంది. ఓకేనమ్మా. ఇది ఇక్కడున్న బ్లాక్ షేడ్ కాస్త దీని ప్లేస్‌కొచ్చింది. ఇది దాని ప్లేస్‌కి వెళ్ళింది కాబట్టి మీకు ఆన్సర్ కూడా ఫస్ట్ ప్రాబ్లమ్‌లో ఏ విధంగా ఉందో ఆన్సర్ కూడా సేమ్ ఉంది. ఓకేనమ్మా. ఒకటేమో యాంటీ క్లాక్‌లో ఒక్కొక్క ప్లేస్ మారుతూ ఇక్కడికొచ్చేసింది. ఇక్కడున్న బ్లాక్ షేడ్ కాస్త క్లాక్ వైస్ డైరెక్షన్‌లో రొటేట్ అవుతూ ఇది దీని ప్లేస్‌కొచ్చింది. ఓకేనమ్మా. కాబట్టి చూడటానికి మాత్రం 2 సేమ్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ సేమ్ ఉంది. ఆన్సర్ కూడా 2 సేమ్ ఉన్నాయి కదా! సో, ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? ఇక్కడ చూడటానికి అన్ని సేమ్ ఉన్నాయి. మీరు ఆన్సర్ ఎవరు మాక్సిమం కరెక్ట్‌గా పెట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ అనేది ఒకసారి నవోదయలో అడిగిన ప్రాబ్లమేనన్నా ఈ టైప్ ఆఫ్‌లో. సో, మీకు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయితారంటే ఈ 2 బాక్సులు సేమ్ ఉన్నాయి. ఏం చేంజ్ జరగలేదు అనుకుంటేనే కన్‌ఫ్యూజ్ అయితారు. కానీ చేంజ్ జరిగింది. ఏం చేంజ్ జరిగింది? సెకండ్ బాక్స్‌లో బ్లాక్ షేడ్ ఇక్కడున్న బ్లాక్ షేడ్ ఇక్కడికొచ్చింది. ఇక్కడున్న బ్లాక్ షేడ్ ఇక్కడికి వెళ్ళింది. కాబట్టి 2 బ్లాక్ షేడ్‌లు అయ్యేసరికి ఇది ఇటు మారినా, అది ఇటు మారినా మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కానీ మారాయనన్న. ఓకేనా? మారాయి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనమ్మా? సో, ఇది ఇక్కడున్న బ్లాక్ షేడ్ ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడున్న బ్లాక్ షేడ్ ఇలా మారుతూ ఇక్కడికొచ్చేసింది. నెక్స్ట్ బాక్స్‌లో ఇక్కడికి వెళ్ళాలి. ఓకే. ఫస్ట్ బాక్స్‌లో ఈ ఏరియాలో ఉన్న బ్లాక్ షేడ్ కాస్త ఇక్కడ మారుతూ, మారుతూ ఇక్కడికొచ్చేసింది. నెక్స్ట్ బాక్స్‌లో ఇక్కడికెళ్ళాలి. అవునా? సో, ఏ ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసిందా? మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. సో, సిరీస్ ఫిగర్స్ అంటే ఈ 3 బాక్సెస్‌లో ఏం చేంజ్ జరిగిందో అబ్జర్వ్ చేస్తాం. ఫోర్త్ బాక్స్‌లో ఏమొస్తుందో మనం ఆన్సర్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో, మనకేం కావాలి? ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ ఏం చేంజ్ జరిగింది? సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్‌కి ఏం చేంజ్ జరిగిందో చూడాలి అంతే. కానీ మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ బాక్స్‌లో ఏముంది నాన్న? సర్కిల్. ఓకే. సర్కిల్ ఉంది. ట్రయాంగిల్ ఉంది. స్క్వేర్ ఉంది. సెకండ్ బాక్స్‌లో చూడండి. సేమ్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్. థర్డ్ బాక్స్‌లో కూడా సర్కిల్ ఉంది. ట్రయాంగిల్ ఉంది. స్క్వేర్ ఉంది. కానీ 3 బాక్సుల్లో కూడా షేప్స్ ఈక్వలే. షేప్స్ ఒకే షేప్స్ ఉన్నాయి. కానీ సైజ్ మాత్రం మారింది. అబ్జర్వ్ చేసారా? సైజెస్ మాత్రం చేంజ్ అయ్యాయి. ప్రతి ఒక్కటి కూడా సైజెస్ చేంజ్ అయ్యాయి. చూడండి ఒకసారి. ఓకేనా? సో, సర్కిల్ తీసుకోండమ్మా. ఫస్ట్ బాక్స్‌లో కొంచెం పెద్దగా ఉంది. సెకండ్ బాక్స్‌లో కొంచెం మీడియంకొచ్చింది. తర్వాత ఇంకా సైజ్ తగ్గింది. ఇలా సైజ్ మారుతూ అన్ని గూడా అన్ని షేప్స్ గూడా సైజ్ అయితే మారుతూ వస్తున్నాయి. కానీ ఇక్కడ సైజ్ చేంజ్ అయిందమ్మా. కానీ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బాక్స్‌లో చూడమ్మా. సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ లోపల స్క్వేర్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి ఏం జరిగిందంటే, లోపల ఉన్న స్క్వేర్ కాస్త పెద్దగా అయిపోయిందమ్మా. సైజ్ పెద్దగా అయిపోయింది. ఆ రెండిటిని లోపల పెట్టేసుకుంది. దాని లోపలికొచ్చేసాయి. ఓకేనమ్మా. ఈ 2 సేమ్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కెళ్ళేసరికి ఈ 2 సేమ్ ఉన్నాయి. కానీ లోపలున్న స్క్వేర్ కాస్త పెద్దగా అయిపోయింది. వాటిని ఆక్యుపై చేసేసింది. ఓకేనమ్మా. చూడండి ఇక్కడేముంది ఫస్ట్ బాక్స్‌లో సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. సెకండ్ బాక్స్‌లో కూడా చూడండమ్మా సర్కిల్ లోపలే ట్రయాంగిల్ ఉంది. అంటే ఈ పైనున్న 2 ఏం మారలేదు. కానీ ఓకేనమ్మా. బయట ఔట్ సైడ్ ఉన్న 2 మారలేదు. కానీ ఇన్‌సైడ్ ఉన్న చిన్న స్క్వేర్ కాస్త పెద్ద స్క్వేర్ అయిపోయింది. ఓకేనమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేంజ్ జరిగిందమ్మా? ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కి ఏం చేంజ్ జరిగాయంటే, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. సో, సెకండ్ బాక్స్‌లో కూడా సర్కిల్ లోపలే ట్రయాంగిల్ ఉంది. కానీ ఆల్రెడీ ఇంకా లోపల ఉన్న స్క్వేర్ కాస్త పెద్దగా అయిపోయింది. స్క్వేర్ పెద్దగా అయిపోయిందమ్మా? సో, స్క్వేర్ చాలా పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఓకేనమ్మా. ఇక్కడేముంది? స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది. స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది. దాని లోపల అన్నిటికంటే లోపల ఏముందమ్మా? అన్నిటికంటే ఇన్‌సైడ్ ఏముంది? ట్రయాంగిల్ ఉంది. సో, ఇక్కడ చూడండమ్మా ఔట్ సైడ్ ఉన్న 2 ఏం మారలేదు. ఈ 2 మారలేదు. నెక్స్ట్ బాక్స్‌కెళ్ళేసరికి ఔట్ సైడ్ ఉన్న 2 మారలేదు. ఏముంది? స్క్వేర్ లోపల సర్కిల్ ఉండాలనుకున్నాం. స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది. కానీ ఇన్‌సైడ్‌లో ఉన్న ఏదైతే ఉందో అది చాలా పెద్దగా అయిపోయింది. చూసారా? ఆ రెండిటిని లోపల పెట్టేసుకుంది. ఇన్‌సైడ్‌కొచ్చేసాయి దానికి. ఓకేనమ్మా? మీరు ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కి సేమ్ చేంజెస్ జరిగాయి. ఏం చేంజ్ జరిగాయి? ఔట్ సైడ్ ఉన్న 2 ఏం మారలేదు. ఆ 2 అలానే ఉన్నాయి ఇక్కడికొచ్చేసరికి. కానీ ఇన్‌సైడ్ లోపలున్న లోపలున్న స్క్వేర్ కాస్త సెకండ్ బాక్స్‌లో పెద్దగా అయిపోయింది.
చాలా పెద్దగా అన్నిటికంటే పెద్దగా అయిపోయింది. అన్నిటికంటే పెద్దగా ఏదవుతుంది ఇక్కడ? లోపల ఆల్రెడీ లోపల ఉన్న స్క్వేర్ కాస్త అన్నిటికంటే పెద్దగా అయిపోయింది. మిగిలిన 2 యాజ్ ఇట్ ఈస్‌గా వస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కి వచ్చేసరికి సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉండాలి. ఇక్కడ కూడా సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. సో, ఇప్పుడు కూడా చూడండమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేంజ్ జరిగాయంటే, ఈ 2 సేమ్ ఉంటున్నాయి. ఔట్ సైడ్ ఉన్న 2 సేమ్ ఉంటున్నాయి. ఏంటివి? స్క్వేర్ లోపల సర్కిల్. స్క్వేర్ లోపల సర్కిల్ ఇక్కడ కూడా ఉంది కదా! కానీ ఇన్‌సైడ్ ఉన్న ఏదైతే ఉందో ఇన్‌సైడ్ అన్నిటికంటే చిన్నగా ఉన్న ఫిగరు నెక్స్ట్ బాక్స్‌కొచ్చేసరికి చాలా పెద్దగా అయిపోతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇదే రూల్‌ని ఇక్కడ అప్లై చేసుకుంటే, ఇదే రూల్‌ని ఇక్కడ అప్లై చేసుకుంటే, ఈ 2 మారకూడదు. ఔట్ సైడ్ ఉన్న 2 మారకూడదు. అంటే ఏంటమ్మా? ట్రయాంగిల్, ట్రయాంగిల్ లోపల స్క్వేర్. ఇవి మారకూడదు. ఓకే. నేను స్క్వేర్ లాగా డ్రా చేశానమ్మా. ఇది రెక్టాంగిల్ లాగా రావచ్చు. సరే స్క్వేర్ అనుకోండి. ఓకేనమ్మా? ఈ 2 మారకూడదు. అంటే సర్కిల్ లోపల ఏముండాలి? సారీ. ట్రయాంగిల్ లోపల ఏముంది? స్క్వేర్ ఉంది. సో, ట్రయాంగిల్ లోపల స్క్వేర్ డ్రా చేశాం. ఇన్‌సైడ్ లోపల ఏదైతే ఉందో అది చాలా పెద్దగా అయిపోతుందమ్మా అని చెప్పాను. అన్నిటికంటే చిన్న ఫిగర్ కాస్త నెక్స్ట్ బాక్స్‌కొచ్చేసరికి చాలా పెద్దగా అవుతుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ ఏముండాలి? సర్కిల్ ఉండాలి. సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉండాలి. ట్రయాంగిల్ లోపల స్క్వేర్ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? బిలో ఉంది. ఓకేనమ్మా? సర్కిల్ ఉంది. సర్కిల్ లోపల ట్రయాంగిల్, ట్రయాంగిల్ లోపల స్క్వేర్ రావాలనుకున్నాం. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? బిలో ఉంది. ఓకేనమ్మా? ఏమన్నా లిటిల్ బిట్ కన్‌ఫ్యూజ్ అనుకున్న వాళ్ళు మళ్ళొకసారి వినండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కి వెళ్ళేసరికి ఒకటే చేంజ్ జరుగుతుంది. ఏం చేంజ్ జరుగుతుంది? ఆల్రెడీ ఈ మూడిట్లో ఏదైతే చిన్నగా ఉందో, ఈ 3 ఫిగర్‌లలో ఏదైతే చిన్నగా ఉందో అది నెక్స్ట్ బాక్స్‌లో చాలా పెద్దగా అవుతుంది. అన్నిటికంటే పెద్దగా అదే అవుతుంది. మిగిలిన 2 సేమ్ ఉంటున్నాయి. అంటే సైజ్ ఒకటే డిక్రీజ్ కావచ్చు. కానీ ఆ సీరీస్ మాత్రం చేంజ్ కావట్లేదు. అంటే సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉండాలంటే ఇక్కడ కూడా సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. సో, అన్నిటికంటే పెద్దగా ఏదైంది ఇక్కడ? లోపల ఆల్రెడీ ఉన్నది అన్నిటికంటే పెద్దగా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా లోపల ఉన్నది కాస్త చాలా పెద్దగా అవుతుంది. మిగిలిన 2 యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటున్నాయి. ఓకేనమ్మా? అన్నిటికంటే చిన్నగా ఏదుంది? ట్రయాంగిల్. సో, నెక్స్ట్ బాక్స్‌కొచ్చేసరికి ట్రయాంగిల్ చాలా పెద్దగా అయిపోయింది. మిగిలిన 2 సేమ్. స్క్వేర్ లోపల సర్కిల్ అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి కూడా అలాంటి చేంజెసే జరగాలి. ఏం చేంజెస్ జరగాలి? లోపల ఉన్న ఫిగర్ కాస్త చాలా పెద్దగా అయిపోవాలి. అన్నిటికంటే పెద్దగా అదే గావాలి. అంటే లోపల ఉన్నది ఏంటిదమ్మా ఇది? సర్కిల్. సో, నెక్స్ట్ బాక్స్‌కో సర్కిల్ చాలా పెద్దగా అవుతుంది. సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంటుంది. ట్రయాంగిల్ లోపల స్క్వేర్ ఉండాలి. సో, చూడండమ్మా. సర్కిల్ చాలా పెద్దగా అయింది. సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ లోపల స్క్వేర్ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? బిలో ఉంది. సో, బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? సో, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మీ అబ్జర్వేషన్ కరెక్ట్‌గా ఉన్నవాళ్ళు, ఎవరైనా బాగా చూసినాం సార్, డీటెయిల్‌గా చూసినాం అనుకున్న వాళ్ళు, ఆన్సర్ ఫిగర్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఫస్ట్ బాక్స్ చూడండి. ఆన్సర్ ఫిగర్ చూడండి. ఆన్సర్ ఫిగర్ ఎక్కడుందమ్మా? బిలో? ఫస్ట్ బాక్సు, బి బాక్స్ 2 సేమ్ ఉన్నాయి చూడండి. ఓకేనమ్మా? 2 సేమ్ ఉంటాయి. ఎందుకంటే అవే రొటేట్ అవుతున్నాయి కాబట్టి. ఓకేనా? రైట్ నాన్న. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? ఇది చాలా ఈజీ వన్. ఓకేనమ్మా? ఆన్సర్ వచ్చేసింది కదా! ఈజీ వన్ కాబట్టి. సో, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఎవ్రీ ప్రాబ్లమ్‌కి అందరూ చూసిన అందరూ గూడా సెండ్ చేయడం అలవాటు చేసుకోండమ్మా. ఓకే. ఇది చాలా ఈజీ వన్. ఓకేనా? ఏమున్నాయమ్మా? ప్రతి బాక్స్‌లో కూడా ఒక సర్కిల్ ఉంది. 6 సైడ్స్ ఉన్న ఒక పాలిగాన్ ఉంది. మీరు పాలిగాన్ మాత్రం అబ్జర్వ్ చేసారా ఎవరైనా? పాలిగాన్ యొక్క సైడ్స్ కూడా కౌంట్ చేసారా? అది ఇంపార్టెంట్. ఓకేనమ్మా? పాలిగాన్ యొక్క సైడ్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్‌లో దాని యొక్క సైడ్స్‌తో మనకు అవసరం లేదు. కానీ అలవాటు కావాలి మనకలా. సైడ్స్ కౌంట్ చేయడం కూడా అలవాటు కావాలి అని చెప్తున్నాను నేను. ఓకే. సో, ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా సర్కిల్ ఉంది. 6 సైడ్స్ ఉన్న పాలిగాన్. నెక్స్ట్ బాక్స్‌లో కూడా సర్కిల్ ఉంది. 6 సైడ్స్ ఓకేనా 6 భుజాలున్న పాలిగాన్ ఉంది. నెక్స్ట్ బాక్స్‌లో కూడా సేమ్ ఉంది. అంటే ఇక్కడ మనకొచ్చే ఆన్సర్ కూడా సేమ్ ఉండాలి. ఎలా ఉండాలి? ఒక సర్కిల్ ఉండాలి. సర్కిల్‌కి ఒకవైపు 6 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఉండాలి. ఒకవైపు అంటే ఎటువైపు? ఇక్కడ చూడండమ్మా. సర్కిల్‌కి ఇక్కడ ఈ పాలిగాన్ ఎటువైపు ఉంది? సర్కిల్‌కి బాటమ్ సైడ్ ఉంది. అంటే కింద వైపు ఉంది. నేను సర్కిల్‌తో కంపేర్ చేస్తున్నాను. సర్కిల్‌కి పాలిగాన్ ఎటు ఉంది అన్నది మాత్రమే చూస్తున్నాను. సర్కిల్‌కి పాలిగాన్ ఎటువైపు ఉంది? బాటమ్ సైడ్ ఉంది. నెక్స్ట్ బాక్స్‌లో సర్కిల్‌కి రైట్ సైడ్ ఉంది. పాలిగాన్ ఎటువైద్దమ్మా? సర్కిల్‌కి రైట్ సైడ్ ఉంది. నెక్స్ట్ థర్డ్ బాక్స్‌లో సర్కిల్‌కి టాప్ సైడ్ వెళ్ళింది. అంటే ఇలా మారుతూ వెళ్తున్నాయి. యాంటీ క్లాక్‌లో మారుతూ వెళ్తున్నాయి 2 గూడా. డైరెక్షన్స్ అనేవి మారుతున్నాయి. 2 ఒకదానికొకటి టచ్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఏది టచ్ అవుతుందన్నది కూడా ఇంపార్టెంటే. మీ అబ్జర్వేషన్ కరెక్ట్‌గా ఉండాలంటే సర్కిల్‌కి ఈ పాలిగాన్ యొక్క సైడ్ టచ్ అవుతుందా? వర్టెక్స్ టచ్ అవుతుందా? వర్టెక్సే. ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా వర్టెక్సే టచ్ అవుతుంది చూడండి. అవునా? ఆర్ కార్నర్. మన జనరల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే కార్నర్. మ్యాథ్స్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే వర్టెక్స్ అనాలి దాన్ని. సో, ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా వర్టెక్సే టచ్ అవుతుంది. సో, అది మాత్రం ప్లేసెస్ మారుతున్నాయి. ఎలా మారుతున్నాయి? నేను ఇక్కడ ఇక్కడ డ్రా చేసిన చూడండమ్మా ఫోర్త్ బాక్స్‌లో. సో, ఫస్ట్ బాక్స్‌లో అది పాలిగాన్ ఎక్కడుందమ్మా? బాటమ్ సైడ్ ఉంది. సెకండ్ బాక్స్‌కొచ్చేసరికి ఇలా మారింది. ఇలా మారి రైట్ సైడ్ వచ్చేసింది.
నెక్స్ట్ థర్డ్ బాక్స్కి వెళ్ళేసరికి ఇలా మారి టాప్ సైడ్ వెళ్ళిపోయింది. అంటే ఇది యాంటీ క్లాక్ లో ప్లేస్ మారుతూ వస్తుంది. ఓకే, యాంటీ క్లాక్ లో ప్లేస్ మారుతూ వస్తుంది. నెక్స్ట్ బాక్స్ ఎక్కడికి వెళ్ళాలి? లెఫ్ట్ కి వెళ్ళాలి. ఇంక రిమైనింగ్ ఒకటే ఉంది కదమ్మా. యాంటీ క్లాక్ లో ప్లేస్లు మారుతూ వచ్చినప్పుడు ఓకేనమ్మా, మనం మూడింటి గురించి మాట్లాడుకున్నాం. బాటమ్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్ నుంచి ఒకసారి, నెక్స్ట్ టాప్కి వచ్చేసింది. మిగిలింది ఒకటే సైడ్, ఏంటమ్మా అది? లెఫ్ట్ సైడ్. సో సర్కిల్ ఇక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్ పాలిగాన్ ఉండాలి. ఆ పాలిగాన్ యొక్క వర్టిక్స్ టచ్ అవుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వర్టిక్స్. ఓకేనా, మన అబ్జర్వేషన్ కరెక్ట్ గా ఉండాలి. సో ఇటువైపు పాలిగాన్ ఉండాలి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ పాలిగాన్ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏలో ఉంది. సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మీకు ఆన్సర్ తొందరగానే వస్తుందమ్మా. మీ అబ్జర్వేషన్ గురించి కొంచెం ఎక్కువసేపు చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, ఇక్కడ ఎన్ని సైడ్స్ పాలిగాన్ ఉన్నాయి కౌంట్ చేసుకోవడం ఇంపార్టెంటే. అన్ని 6 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కూడా 6 వస్తుంది. అప్పుడు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి వీటి సైడ్స్ కూడా తగ్గిస్తారు కదా, తగ్గించు. ఓకేనమ్మా, సైడ్స్ తగ్గొచ్చు, పెరగొచ్చు. నెక్స్ట్ ఇంకేం చూడొచ్చు మనం? నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే వర్టిక్స్ టచ్ అవుతుందా, సైడ్ టచ్ అవుతుందా ప్రతి ఒక్క బాక్స్ లో కూడా. అది కూడా ఇంపార్టెంట్ అమ్మా. అబ్జర్వేషన్ అనేది ఇలా రకరకాలుగా ఉండాలి. ఓకేనమ్మా. సో ఆన్సర్ మీకు చూడగానే అందరికి వచ్చేసింది. కానీ ఇంతసేపు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాము? మీ అబ్జర్వేషన్ కొరకు ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు? సైడ్స్ కౌంట్ చేశారా? ఎక్కడ టచ్ అవుతుంది చూసారా? ఈ రెండు ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ప్రాబ్లం వరకు అయితే. ఓకేనమ్మా. సో ఏంటమ్మా ఆన్సర్? ఏ ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, ఇది చాలా ఈజీ వన్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసింది కదా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఇక్కడ ఏం లేదు, చాలా క్లియర్. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉంది. నెక్స్ట్ బాక్స్ లో కూడా స్క్వేరే రావాలి. కానీ ఏం చేంజెస్ జరిగాయి అంటే లైన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ లో 3 లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ బాక్స్ లో 2 లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ బాక్స్ లో 1 లైన్ ఉంది. సో ఆటోమేటిక్ నెక్స్ట్ బాక్స్ లో 0 ఉండాలి. అంతేనమ్మా. సో ఇక్కడ చూడండి, స్క్వేర్ అన్ని బాక్స్ లో కామన్ గా వస్తుంది. సో ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది, మనకు తెలుసు. ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది. ఫోర్త్ బాక్స్ లో కూడా స్క్వేర్ రావాలి, ఎందుకంటే అన్ని బాక్స్ లో ఉంది కాబట్టి. కానీ థర్డ్ బాక్స్ లో, ఫస్ట్ బాక్స్ లో 3 లైన్స్ ఉన్నాయి, సెకండ్ బాక్స్ లో 2 లైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ బాక్స్ లో ఓన్లీ 1 లైనే ఉంది. ఓకేనమ్మా, ఓన్లీ 1 లైనే ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఈ ఒక లైన్ మిస్ అయిందమ్మా. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేసరికి ఈ లైన్ కూడా మిస్ అయింది. అంటే ఇలా మాయమవుతూ వస్తున్నాయి, పైనుంచి కిందకి మాయమవుతూ వస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ లో ఉన్న ఈ లైన్ సెకండ్ బాక్స్ లో ఇక్కడ లైన్ మిస్ అయిందమ్మా. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్కి వచ్చేసరికి ఇక్కడ ఈ మిడిల్ లో లైన్ కూడా మిస్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏం కావాలి? ఈ లైన్ కూడా మిస్ కావాలి, ఎందుకంటే ఇదే ఆర్డర్ లో వస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఈ లైన్ కూడా ఉండకూడదు. అంటే ఎంటీగా ఉన్న స్క్వేర్ ఉండాలి, ఎంటీగా ఉండే స్క్వేరే ఉండాలి. ఆల్రెడీ మనం ఇక్కడ 0 కూడా రాసాం. 3 లైన్స్, 2 లైన్స్, 1 లైన్, ఇక్కడ 0. 0 అంటే ఏమి ఉండకూడదు. అలా ఎంటీగా ఉన్న బాక్స్ ఎక్కడ ఉంది? బిలో ఉంది. అవునమ్మా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఈజీ నన్ను ఇది. జస్ట్ అన్ని లైన్స్ మాయమవుతూ వస్తున్నాయి ఇక్కడికి, కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి అసలు 0, లోపల లైన్స్ ఏమి ఉండకూడదు. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్న. మరి మీరు ఏమనుకుంటారు? అన్ని బాక్స్ లో కూడా లైన్స్ ఉన్నాయి కదా, ఈ బాక్స్ లో కూడా లైన్స్ ఉండాలని చెప్పి ఏదో ఒక ఆన్సర్ పెట్టుకుంటారు కొంతమంది. అలా కూడా ఆలోచిస్తారు కదా. సో ఇక్కడ మనకి ఏం లేదన్నా, డిక్రీజింగ్ ఆర్డర్ ఇలా నెంబర్ రాసుకుంటే మనం 3, 2, 1 అనే నెంబర్ రాసుకోగలిగితే ఇక్కడ 0 అని ఆటోమేటిక్ ఎవరైనా చెప్తారు, ఎందుకంటే ఒక్కొక్కటి తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి. ఓకేనమ్మా. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకేనమ్మా, చాలా ఈజీ వన్ అమ్మా. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసి ఉంటుంది కదా. మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. రైట్ అమ్మా. మీకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ లో 3 టైప్స్ లో కనిపిస్తున్నాయి. పైన ఒక బాక్సెస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లైన్స్ ఉన్నాయి, కింద ఒక చిన్న బాక్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఈ బాక్స్ ఉంది చూసారమ్మా, లెఫ్ట్ సైడ్ ఇది ఒక షేప్ ఉందా, దాని లోపల 2 లైన్స్ ఉన్నాయి నాన్న. మీరు అవుట్ సైడ్ లైన్స్ కూడా కౌంట్ చేస్తే టోటల్ 4 లైన్స్ అనుకోవచ్చు, లేదా ఇన్సైడ్ లైన్స్ వరకే చూస్తే 2 లైన్స్ ఉన్నాయి. సో సెకండ్ బాక్స్ లో కూడా సేమ్ ఉన్నాయి, థర్డ్ బాక్స్ లో కూడా సేమ్ ఉన్నాయి. అంటే అది మారట్లేదు నాన్న, అది చేంజ్ కావట్లేదు. అది మాత్రం మనకి నో ప్రాబ్లం, అది చేంజ్ కావట్లేదు. మరి నెక్స్ట్ ఏం చేంజెస్ జరుగుతున్నాయి ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ బాక్స్ లో ఉన్న ఈ డయాగ్రామ్ మాత్రం చేంజ్ కావట్లేదు, మన లెఫ్ట్ సైడ్ ఉన్నది. కానీ ఈ టాప్ సైడ్ బాక్స్ లో చేంజ్ జరుగుతుంది. ఈ బాటమ్ సైడ్ ఉన్న బాక్సెస్ ఈ స్క్వేర్ లో ఏమో చిన్నవి, వాటిలలో మాత్రం చేంజ్ జరుగుతుంది. తెలుసు మీకు ఆ చేంజ్ అనేది, చూడగానే ఎవరైనా చెప్పేస్తారు. ఏం చేంజ్? పైన బాక్స్ చూస్తే ఫస్ట్ బాక్స్ లో ఈ పైన స్క్వేర్స్ చిన్న చిన్న స్క్వేర్స్ ఉన్నాయి నాన్న, అవి కౌంట్ చేస్తే 5 ఉన్నాయి నాన్న. ఎన్నమ్మా? 5 ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ లో చూడండి 1, 2, 3, 4 ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ లో 4 ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి 1, 2, 3 తగ్గుతూ వస్తున్నాయి కదమ్మా. 5, 4, 3. సో ఆటోమేటిక్ నెక్స్ట్ బాక్స్ లో ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఏంటి 2? పైన ఈ స్మాల్ స్క్వేర్స్ అనేవి పైన బాక్స్ 2 ఉండాలి. సో కింద బాక్స్ ఓకేనమ్మా, కింద ఉన్నాయి కదా స్క్వేర్స్, అవి కూడా కౌంట్ చేద్దామా.
ఫస్ట్ బాక్స్ లో 1 ఉంది, సెకండ్ బాక్స్ లో 2 ఉన్నాయి, నెక్స్ట్ బాక్స్ లో 3 ఉన్నాయి. ఆటోమేటిక్ గా నెక్స్ట్ బాక్స్ లో 4 రావాలి. ఓకేనమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఓన్లీ 1 ఉంది, స్మాల్ స్క్వేర్స్. సెకండ్ బాక్స్ లో 2 ఉన్నాయి, థర్డ్ బాక్స్ లో 3 ఉన్నాయి. సో 1 2 3 నెక్స్ట్ ఏంటి 4. ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. పైన చూస్తేమో 5 4 3 తగ్గుతూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి 2 రావాలి. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఫిగర్ ఏదైతే ఉందో అది కామన్ గా ఉంటుంది ఇక్కడ. పైన బాక్సెస్ చిన్న స్క్వేర్స్ 2 ఉండాలి, కింద 4 ఉండాలి. బాటంలో ఎన్ని ఉండాలమ్మా 4 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, డిలో ఉంది. ఓకేనమ్మా. లెఫ్ట్ సైడ్ ఈ ఈ ఫిగర్ మారలేదు, సేమ్ ఉన్నాయి, సేమ్ లైన్స్ ఉన్నాయి. పైన టాప్ లో 2 బాక్సులు ఉండాలని మనం ఇక్కడ ఆల్రెడీ నెంబర్ రాసుకున్నాం కాబట్టి 2 స్క్వేర్లు ఉండాలి. ఇక్కడ బాటంలో 4 ఉండాలని చెప్పి ఇక్కడ నెంబర్ రాసుకున్నాం కాబట్టి ఇవి కూడా 4 ఉండాలి. కౌంట్ చేసి చెక్ చేసుకోండి. కరెక్ట్ గా ఉన్నాయమ్మా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. పైన ఏమో డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి, కిందేమో బాక్సెస్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి కదా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ రైట్ అమ్మా. మీకు ఒకటే నాకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ కి ఎలాంటి చేంజ్ జరిగిందో చూడాలి అంతే. మీరు అన్ని బాక్స్ ఎంటర్ పిక్చర్ చూస్తే అన్ని సేమ్ ఉన్నాయి కదా. ఓకేనమ్మా. ఎలా వస్తుందని డౌట్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ కి వెళ్ళేసరికి ఎలాంటి చేంజ్ జరిగాయి అదొకటే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో డయాగ్రామ్ యొక్క డైరెక్షన్ మాత్రం మారలేదు చూడండి ఒకసారి. అవుట్ సైడ్ మనకి ఏముందమ్మా ఒకసారి 6 సైడ్స్ ఉండే పాలిగాన్ ఉంది కదా. అన్ని బాక్స్ లో కూడా సేమ్ ఉంది చూడండి ఒకసారి. మారిందా ఏమన్నా? అన్ని 6 సైడ్స్ ఉండే పాలిగానే, అన్ని కింద చూడండి ఫ్లాట్ గా ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసింది కింద వైపు, ఎక్కడ కూడా వర్టిక్స్ రాలేదు. ఆ విధంగా అన్ని సేమ్ ఉన్నాయి, వాటి పొజిషన్ మాత్రం మారలేదు. మరి ఏం మారింది అంటే లోపల ఒక డయాగ్నల్ వచ్చింది, దానికి ఒక స్మాల్ లైన్ వచ్చింది. మీరు దాన్ని వైలా అనుకోండి, కొద్దిసేపు వై లాంటి షేపే కదా ఇది. సో రివర్స్ వై లాంటి షేపే. సో ఇంకా అలా కాకుండా డయాగ్నల్ అనుకున్నా పర్లేదు. డయాగ్నల్ ఒక వర్టెక్స్ నుంచి ఇంకొక వర్టెక్స్ కలిపేదే డయాగ్నల్. సో ఈ డయాగ్నల్ అనుకోండి ఇక్కడ. సో డయాగ్నల్ ఉంది, డయాగ్నల్ నుంచి ఒక స్మాల్ లైన్ ఇటువైపు వచ్చేసిందమ్మా. సో ఇక్కడ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఏం చేంజ్ జరిగిందంటే ఈ లైన్ కాస్త, ఈ డయాగ్నల్ కాస్త ఈ ఎడ్జ్ ఇక్కడికి వెళ్ళిందమ్మా. గుర్తుపెట్టుకోండి, ఈ ఎడ్జ్ ఇక్కడికి జరిగితే ఆటోమేటిక్ ఈ ఎడ్జ్ ఏం జరుగుతుంది ఇక్కడికి వస్తుంది. ఇది కూడా జరిగిందంటే దానికి అటాచ్ అయ్యిందమ్మా. దీనికి అటాచ్ అయిన ఇది ఏమవుతుంది ఈ కార్నర్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ కి ఏం చేంజ్ జరిగిందో నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ బాక్స్ లో ఈ లైన్ కాస్త ఈ లైన్ ఇక్కడికి వెళ్తుందమ్మా. ఓకేనమ్మా. ఒకటి మన దగ్గర ఒక ఐరన్ ఫ్రేమ్ ఉందమ్మా, ఒక వై లాంటి షేప్ లో ఉన్న ఐరన్ ఫ్రేమ్ ఉంది. దీన్ని మనం ఇక్కడ జరిపితే ఈ ఎడ్జ్ ఏమవుతుంది ఇక్కడికి వస్తుంది. ఓకేనమ్మా. ఈ స్మాల్ లైన్ కాస్త ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. అవునా? సో సేమ్ ఉందా బి బాక్స్ లో? సెకండ్ బాక్స్ లో సేమ్ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేంజ్ జరిగింది, మళ్ళీ మన దగ్గర ఒక ఐరన్ వై లాంటి షేప్ లో ఒక ఐరన్ ఉందనుకోండి అమ్మా. ఓకేనా, ఒక ఐరన్ రాడ్ లేదంటే ఐరన్ వైర్ ఉంది ఇలా. సో మనం ఏం చేసాం, ఈ ఎడ్జ్ ని పట్టుకొని ఇక్కడ జరిపాం, ఇక్కడికి డ్రాగ్ చేసాం. డ్రాగ్ చేస్తే ఇదేమవుతుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఈ స్మాల్ లైన్ కాస్త ఇక్కడికి వెళ్తుంది. అవునా? సేమ్ అలానే వచ్చిందా థర్డ్ బాక్స్కి వచ్చేసరికి? సేమ్. మనం ఇలా ప్లేస్ లో మారుతూ నెక్స్ట్ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ దీని ఏం చేస్తున్నాం, అన్ని బాక్స్ లో కూడా మనం ఇలా మారుతూ వస్తున్నాం కాబట్టి ఫస్ట్ బాక్స్ లో ఒక ఎడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడ జరిపాం, సెకండ్ బాక్స్ లో ఇక్కడ నుంచి సెకండ్ బాక్స్ లో ఇక్కడ ఉన్నదాన్ని థర్డ్ బాక్స్ లోకి ఇక్కడ మార్చాం. అంటే ఇలా మనం మారుతూ వస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఇక్కడికి మనం డ్రాగ్ చేయాలి. ఈ ఎడ్జ్ ని మనం ఇక్కడికి డ్రాగ్ చేస్తే ఈ ఎడ్జ్ ఏమవుతుంది ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, ఇది ఇలా మారిందంటే ఇది ఇలా మారుతుంది. అవునా? నెక్స్ట్ ఈ స్మాల్ లైన్ కాస్త ఇటువైపు వెళ్తుంది. ఓకేనమ్మా. స్మాల్ లైన్ కాస్త ఇటువైపు వెళ్తుంది. మరి అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఈ లైన్ ఇక్కడికి వచ్చి ఈ లైన్ ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, లైన్ కాస్త ఇలా స్ట్రైట్ గా ఉంటుంది, ఇలా ఉంటుందమ్మా. నెక్స్ట్ స్మాల్ లైన్ కాస్త ఇటువైపు వస్తుంది, ఈ ఎడ్జ్కి వస్తుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, సిలో ఉంది. ఓకేనమ్మా, సిలో ఉంది. మనం థర్డ్ బాక్స్ లో ఇక్కడున్న ఈ ఫ్రేమ్ ని ఇక్కడ నుంచి ఒక ఐరన్ వైర్ ని ఇక్కడికి డ్రాగ్ చేసాం. డ్రాగ్ చేస్తే ఈ ఎడ్జ్ ఇక్కడికి వెళ్తుందని చెప్పాను, వెళ్ళిందా? నెక్స్ట్ ఈ స్మాల్ లైన్ కాస్త ఇక్కడికి వెళ్తుందని చెప్పుకున్నాం. సో సిలో ఉన్నట్లుగా మనకి మారుతుంది. ఏం లేదమ్మా, అన్నిట్లో కూడా ఒక బాక్స్ నుంచి ఇంకొక బాక్స్ కి ఎలాంటి చేంజ్ జరిగిందో మాత్రమే చూస్తే మనం ఏమనుకుంటారు, అదొక రివర్స్ వైలాండ్ షేప్ లో ఉన్న మన దగ్గర ఒక ఐరన్ వైర్ ఉంది అనుకోండి అంతే. ఓకేనమ్మా. ఐరన్ రాడ్ అనుకోండి, వైర్ అనుకోండి, అనుకుంటే మనం దీన్ని డ్రాగ్ చేసాం, ఇక్కడికి డ్రాగ్ చేసాం. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఇలా డ్రాగ్ చేస్తే ఈ రెండు ఏమవుతాయి, వాటి ప్లేస్లు మారుతాయి. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఈ స్మాల్ లైన్ కాస్త ఇక్కడికి వెళ్తుంది. సో సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కూడా అలాంటి చేంజెస్ జరిగింది కాబట్టి థర్డ్ బాక్స్ నుంచి ఫోర్త్ బాక్స్ కూడా అలాంటి చేంజెస్ జరిగితే థర్డ్ బాక్స్ లో ఇక్కడ ఉన్న ఈ ఫ్రేమ్ ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసాం, అప్పుడు ఈ లైన్ ఇక్కడికి వస్తుంది, ఈ స్మాల్ లైన్ ఇక్కడికి వెళ్తుంది. సో సిలో ఉన్నట్లుగా వస్తుంది కదా. ఓకేనమ్మా. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, మీరు ఆన్సర్ సెండ్ చేయండి. క్లాస్ వినేదానికంటే ఓకేనమ్మా మీరు చేస్తేనే ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి, అందుకని మీకు ఎక్కువ టైం ప్రిఫరెన్స్ ఇస్తాం ఫస్టే. ఓకే. సో
ఇక్కడ మనకి 4 సింబల్స్ ఉన్నాయమ్మా. 4 సింబల్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఒకటి ప్లస్ సింబల్, ఒకటి సర్కిల్, ఇంకొకటి ట్రయాంగిల్, ఇంకొకటి క్వెషన్ మార్క్. ప్రతి బాక్స్‌లో ఒక క్వెషన్ మార్క్ సింబల్ ఉందా చూడండమ్మా. సో, అది కూడా మనకి ఇక్కడ సింబలే. సో, దాంతో కూడా మనకి ఇక్కడ అవసరం ఉంది. సో, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వరకే చూడాలని చెప్పాను నేను. మీకు ఎప్పుడైనా ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ మాత్రమే చూడండమ్మా. ఓకేనా? అవి ఏం చేంజ్ జరిగాయి, ఎలా చేంజ్ జరిగాయి మాత్రమే చూడాలి మనం ఇక్కడ. సో, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కెళ్ళేసరికి ఈ ప్లస్ లాగానే ఉంది. సేమ్ ప్లేస్‌లో ఉందమ్మా. సేమ్ లెఫ్ట్ కార్నర్‌లోనే ఉంది. పైనున్న సర్కిల్ సేమ్ ప్లేస్‌లో ఉంది. మరి ఏం చేంజ్ జరిగిందంటే ఈ 2 మాత్రమే ప్లేసెస్ మార్చుకున్నాయి. ఈ 2 ప్లేసెస్ చేంజ్ అయ్యాయి. అంటే ఒక 2 ఫిక్స్‌డ్‌గా ఉంటున్నాయి. ఇంకొక 2 ప్లేస్‌లు మార్చుకుంటున్నాయి. అంతేనా? ఓకేనమ్మా. ఇక్కడ ప్లస్సు, సర్కిలు ఫస్ట్ బాక్స్‌లో ఉన్నట్లుగానే యాజ్ టీజ్‌గా సెకండ్ బాక్స్‌లో ఉన్నాయి. వాటి ప్లేసెస్ మారలేదు. కానీ సెకండ్ బాక్స్‌కొచ్చేసరికి ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కొచ్చేసరికి ఇక్కడున్న క్వెషన్ మార్క్ ఎక్కడికి వెళ్ళింది. అంతకుముందు ఇక్కడున్న ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడున్న ట్రయాంగిల్ కాస్త ఇక్కడికొచ్చేసింది. ఓకే. ఇదొకటి. ఒక 2 ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఒక 2 ప్లేసెస్ మారాయి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండమ్మా ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేసరికి ఏం చేంజ్ జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈసారి ఈ 2 ప్లేస్‌లు మారలేదు. ఈ 2 అంటే ఏంటమ్మా? క్వెషన్ మార్కు, సర్కిల్ ప్లేస్‌లు మారలేదు. కానీ ఈ 2 ప్లేస్‌లు మారాయి. సెకండ్ బాక్స్‌లో ఇక్కడున్న ప్లస్ కాస్త థర్డ్ బాక్స్‌లో ఇక్కడికొచ్చేసింది. సెకండ్ బాక్స్‌లో ఇక్కడున్న సర్కిల్ థర్డ్ బాక్స్‌లో ఇక్కడికొచ్చేసింది. ఓకేనమ్మా? ఒకసారి ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వెళ్ళేసరికి ఈ 2 ప్లేస్‌లు ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేసరికి ఈ 2 ప్లేస్‌లు ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. సో, ఆల్టర్‌నేట్‌గా నెక్స్ట్ ఏం కావాలి? ఈ 2 ప్లేస్‌లు ఫిక్స్‌డ్‌గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేసరికి ఏముండాలమ్మా? సర్కిల్ ఇక్కడే ఉండాలి. ఓకేనమ్మా? సర్కిల్ సేమ్ ప్లేస్‌లో ఉండాలి. ప్లస్ కూడా సేమ్ ప్లేస్‌లో ఉండాలి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అవి ఫిక్స్‌డ్‌గా ఉండాలి. మిగిలిన 2 మారాలి. ఎందుకనుకుంటున్నాం మరి అలా? ఓకేనమ్మా? ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్‌కెళ్ళేసరికి ఈ 2 ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్‌కెళ్ళేసేటప్పుడు ఈ 2 ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. అంటే మనం చూసారా? ఒకసారి ఇలా రొటేట్ చేసాం. ఒకసారి ఇలా అన్నాం. నెక్స్ట్ బాక్స్‌లో ఈ 2 ఫిక్స్‌డ్‌గా ఉండాలి. ఈ 2 అంటే ఈ 2. సర్కిల్ సేమ్ ప్లేస్‌లో ఉండాలి. ప్లస్ సేమ్ ప్లేస్‌లో ఉండాలి. ఈ 2 మాత్రం ప్లేస్‌లు మారాలి. ఈ 2 అంటే ఏంటమ్మా? ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనమ్మా? ఇక్కడ ట్రయాంగిల్ రావాలి. ఇక్కడ క్వెషన్ మార్క్ సింబల్ రావాలి. సో, అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. సేమ్ ఇలాంటి ఆప్షన్ నేను డ్రా చేసిన విధంగా ఆప్షన్ ఎక్కడుంది? ఏలో ఉందా? ఉంది నాన్న. ఓకేనా? సో, మళ్ళొకసారి రిపీటెడ్‌గా చెప్తున్నాను. మళ్ళొకసారి క్లియర్‌గా వినండి. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఈ 2 ప్లేస్‌లు మారలేదు. ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. మిగిలిన 2 ప్లేస్‌లు మారాయి. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేసరికి ఏం చేంజ్ జరిగింది? ఈ 2 ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఓకేనమ్మా. ఈ కార్నర్ ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఈ 2 ప్లేస్‌లు మారాయి. సో, ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఈ 2 ఫిక్స్‌డ్‌గా ఉండాలి. ఈ 2 మారకూడదు. నెక్స్ట్ బాక్స్‌కెళ్ళేసరికి ఈ 2 ప్లేస్‌లు మారకూడదు. ఈ 2 మాత్రమే ప్లేస్‌లు మారాలి. ఈ 2 మారకూడదంటే నెక్స్ట్ బాక్స్‌లో సర్కిల్ సేమ్ ప్లేస్‌లో ఉంటుంది. ప్లస్ కూడా సేమ్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ 2 మారతాయి. అంటే ఇక్కడున్న ట్రయాంగిల్ పైకి వెళ్తుంది. పైనున్న క్వెషన్ మార్క్ సింబల్ కిందకొస్తుంది. ఎక్కడుందమ్మా అలాంటి ఆప్షన్? ఏలో ఉంది. సో, ఏ ఈస్ అవర్ ఆన్సర్. మీరు చెక్ చేసుకోండమ్మా. ఈ 2 అన్ని సేమ్ ఉన్నాయా చూడండి. అన్ని సేమ్ ఉన్నాయి కదా! సో, ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ వన్. ఓకేనమ్మా? మనం నేర్చుకునే టైంలో రకరకాల మెథడ్స్ వస్తాయి. ఓకేనా? అన్నీ ఇంపార్టెంటే ఇక్కడ. సో, కౌంట్ చేయటం ఒక్కటే గాదు. కౌంట్ చేయటం ద్వారా తగ్గిపోతుంది. ఒకసారి తగ్గుతుంది. ఒకసారి పెరుగుతుంది గాదమ్మా. ప్లేస్‌లు ఎలా మారుతున్నాయి? ఆ నంబర్ ఎలా మారుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంటే గదా! సో, ఇలాంటివి గూడా మనకి ఎగ్జామ్‌లో వస్తూ ఉంటాయి. ఒకసారి ఇది నవోదయలో అడిగిన క్వెషనేనమ్మా ఇది గూడా. ఓకేనమ్మా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? ఇది చాలా చాలా ఈజీ వన్. నో ప్రాబ్లమ్ అందరికి ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనమ్మా? ఆన్సర్ వచ్చేసింది గదా! మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా? మీకు తెలిసిపోతుంది. ఆ బ్లాక్ డాటే ఇంపార్టెంట్ ఇక్కడ. బ్లాక్ డాట్ ఉందా? ఫస్ట్ బాక్స్‌లో ఎక్కడుంది? ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడమ్మా. సో, బ్లాక్ డాట్ తోటే మనకు ఆన్సర్. ఓకే. సో, ఫస్ట్ బాక్స్‌లో ఎక్కడుంది బ్లాక్ డాట్? సెకండ్ బాక్స్‌లో కిందకొచ్చింది. థర్డ్ బాక్స్‌లో పైకి వెళ్ళింది. కిందకి పైకి అని ఎందుకంటున్నాను? మిడిల్‌లో ఒక లైన్ అడ్డంగా ఉంది కాబట్టి, ఫస్ట్ బాక్స్‌లో పైనుంది. సెకండ్ బాక్స్‌లో కిందకొచ్చింది. మళ్ళీ థర్డ్ బాక్స్‌లో పైకి వెళ్ళింది. అంటే ఆల్టర్‌నేట్‌గా మారుతూ వస్తుంది. లైన్‌కి ఒకసారి పైనొస్తుంది. అడ్డంగా ఉండే లైన్‌కి ఒకసారి పైన, నెక్స్ట్ కింద. మళ్ళీ అడ్డంగా ఉండే లైన్ పైనకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బాక్స్‌లో కిందకి రావాలి. కానీ ఎక్కడ రావాలనేది ఇంపార్టెంటు. సో, నేను అన్ని కలిపి ఇదే బాక్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా చూడండి. ఫస్ట్ బాక్స్‌లో బ్లాక్ డాట్ ఇది మనకు నిలువుగా 4 బాక్స్‌లు ఉన్నాయనుకోండమ్మా. ఇది 1, 2, 3, 4 బాక్సెస్ అనుకోండి. లైన్ అడ్డంగా లైన్ ఎలానో ఉంది కాబట్టి, ఫస్ట్ బాక్స్‌లో లైన్‌కి పైన వచ్చిందమ్మా. ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడ. బాక్సెస్ అంటున్నాను. సెకండ్ బాక్స్‌లో ఈ ఓకేనమ్మా. సెకండ్‌కొచ్చేసరికి ఇక్కడ సెకండ్ నిలువు లైన్‌కొచ్చేసింది. థర్డ్ బాక్స్‌లో ఇక్కడికెళ్ళింది. సో, ఫోర్త్ బాక్స్‌లో ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. 1, 2, 3, 4 ఇలా ప్లేస్‌లు మారుతూ వస్తుంది. ఒకసారి లైన్‌కి పైన, ఒకసారి లైన్ కింద. నెక్స్ట్ లైన్‌కి పైన,
మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ రావాలి? లైన్ కింద రావాలి. ఈ బాక్స్‌లో రావాలి. ఈ ఫోర్త్ బాక్స్‌లో రావాలి. ఎందుకంటే ఇలా ప్లేస్‌లు మారుతూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అంటే ఇవన్నీ సేమ్ యాజ్ ఈస్‌గా ఉంటాయి. బ్లాక్ డాట్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి చూడండి. ఓకేనా? అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? సిలో ఉందా? సో, సి ఈస్ అవర్ ఆన్సర్. మీరు చూడండి ఈ ఫోర్త్ బాక్స్‌లోనే ఆన్సర్ రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? బి అని ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకు సార్ బ్లాక్ డాట్ ఉంది కదా! ఫోర్త్ బాక్స్‌లోనే అనుకుంటే మనకి ఎక్కడ రావాలనుకున్నాం? లైన్‌కి అడ్డంగా ఉండే లైన్‌కి కింద రావాలి. కాబట్టి సి మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ బాక్స్ ఈ 3 బాక్స్‌ల గురించి నేను అన్నీ సిలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ బాక్స్‌లో బ్లాక్ డాట్ పైనుందమ్మా. సెకండ్ బాక్స్‌లో కిందకొచ్చేసింది. థర్డ్ బాక్స్‌లో పైకి వెళ్ళింది. సో, నెక్స్ట్ ఫోర్త్ బాక్స్‌లో కిందకి రావాలి. లైన్‌కి కింద వైపే రావాలి. సో, సిలో ఉన్నట్లుగా రావాలి. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? ఇది చాలా చాలా ఈజీ వన్. నో ప్రాబ్లమ్. అందరికి ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనమ్మా? చాలా ఈజీ వన్ కాబట్టి ఎక్కువ టైం కూడా అవసరం లేదు దీనికి కదా! మీరు ఆన్సర్ వెంటనే పెట్టేస్తారు. ఓకేనమ్మా? మీ ఆన్సర్ సబ్మిట్ చేశారా? ఓకే అమ్మా. ప్రతి ఒక బాక్స్‌లో సర్కిల్ ఉంది. సర్కిల్ లోపల ప్లస్ లాంటి డిజైన్ ఉంది. అది ఓకేనమ్మా? వాటిని ఏమంటారు మ్యాథమెటికల్ లాంగ్వేజ్‌లో? మనకు అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ప్లస్ లాంటి డిజైన్ అంతే. సో, ఇక్కడ 2 రకాల చేంజెస్ జరుగుతున్నాయి. ఏంటివి? ఆ 4 బాక్సెస్‌లో 4 పీసెస్‌గా డివైడ్ అయింది. అందులో లైన్స్ వస్తున్నాయి. ఫస్ట్ బాక్స్‌లో 1 లైన్ ఉంది. సెకండ్ బాక్స్‌లో 2 లైన్స్ వచ్చాయి. ఓకేనమ్మా? ఏంటి ఈ ప్లస్ అనే సింబల్ కాకుండా మిగిలిన వాటిని కౌంట్ చేస్తున్నాను నేనిక్కడ. ప్రతి ఒక్క బాక్స్‌లో ప్లస్ సింబల్ కామన్ కాబట్టి ఆ ప్లస్‌ని కౌంట్ చేయట్లేదమ్మా. ఓకేనమ్మా. నిలువుగా లైన్, అడ్డంగా లైన్ కౌంట్ చేయకుండా ఇంకా వేరే లైన్స్ ఉన్నాయి చూడండి. వాటిని కౌంట్ చేస్తే ఇక్కడ 1 లైన్ ఉంది. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్‌లో 4 లైన్స్ రావాలి కామన్. ఆ 4 లైన్స్ ఎక్కడ రావాలనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఇక్కడ సర్కిల్ ఉంది. ప్లస్ సింబల్ ఉంది. అది కామన్ అమ్మా. అన్ని బాక్సుల్లో కామన్. సో, ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడ 1 లైన్ వచ్చిందమ్మా. సెకండ్ బాక్స్‌లో ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి. థర్డ్ బాక్స్‌లో ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి. అంటే ఈ ప్లేస్‌లు మారుతూ వస్తున్నాయి. నెక్స్ట్ 4 లైన్స్ రావాలి. ఆ 4 లైన్స్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఈ పార్ట్‌లో రావాలి. ఈ పార్ట్‌లో ఎందుకు రావాలి? ఇవన్నీ ప్లేస్‌లు మారుకుంటూ వస్తున్నాయి. నంబర్స్ ఇక్కడ నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్లేస్‌లు కూడా మారుతూ వస్తున్నాయి. ఫస్ట్ బాక్స్‌లో అంటే ఈ ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడ ఈ ఏరియాలో ఉందమ్మా లైన్. సెకండ్ బాక్స్‌లో ఇక్కడ వచ్చేసాయి లైన్స్. థర్డ్ బాక్స్‌లో ఇక్కడికొచ్చేసాయి. నెక్స్ట్ మిగిలింది ఒకటే కదా! ఫోర్త్ బాక్స్‌లో ఇక్కడ లైన్స్ రావాలి. అవి ఎన్ని రావాలి? 4 రావాలి. ఎందుకు 4 అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 4 రావాలి. అలా ఈ ప్లేస్‌లో బాటమ్ రైట్‌లో 4 లైన్స్ వచ్చిన ఆప్షన్ ఎక్కడుంది? సిలో ఉంది. సిలో కౌంట్ చేసి చూడండి ఒకసారి. ఈ ప్లేస్‌లో 4 రావాలనుకున్నాం. 1, 2, 3, 4 ఈ ఏరియాలోనే లైన్స్ వచ్చాయి. కానీ ఎక్కడమ్మా? బాటమ్‌లో రావాలి అనుకున్నాం. కరెక్ట్‌గానే మనకు అనుకున్నట్లుగానే 4 లైన్స్ వచ్చాయి. ఈ ప్లేస్‌లోనే 4 లైన్స్ వచ్చాయి కాబట్టి సి మన ఆన్సర్ అవుతుంది. కానీ కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, తొందరపడే వాళ్ళ కోసం ఆన్సర్‌లో ఏలో చూడండి ఒకసారి. 4 లైన్స్ ఉన్నాయి. మీరేమనుకుంటారు? 1, 2, 3 4 లైన్స్ వచ్చాయి అని చెప్పి వెంటనే ఇది ఆన్సర్ పెట్టేవాళ్ళుంటారు. ఎవరు? తొందరపడేవాళ్ళు. కానీ ఆ 4 లైన్స్ కావాలి అనుకున్నాం గానీ, అది ఎక్కడ కావాలని అనుకున్నది కూడా ఇంపార్టెంటే. మనం ఎక్కడ రావాలనుకున్నాం? రైట్ బాటమ్‌లో కింద వైపు రావాలనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ బాక్స్‌లో ఇక్కడొచ్చేసాయి లైన్స్. సెకండ్ బాక్స్‌లో ఇక్కడొచ్చాయి. థర్డ్ బాక్స్‌లో ఇక్కడొచ్చాయి. సో, ఆటోమేటిక్‌గా ఫోర్త్ బాక్స్‌లో ఇక్కడ రావాలి. కాబట్టి ఆన్సర్ లైన్స్ ఎక్కడ రావాలమ్మా? ఈ సిలో రావాలి. సిలో వచ్చినట్లుగా ఈ కింద వైపు రావాలి. 4 ఉండాలి. కానీ ఇక్కడుండాలి. ఓకేనమ్మా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా?